గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం లూప్స్ గురించి అండ్ దానికి ముందు క్లాస్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి సో వీ హ్యావ్ లెర్న్ ఎవ్రీథింగ్ కదా, లైక్ ఒక నెస్టెడ్ ఇఫ్ ఎలా నడుస్తుంది, ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా నడుస్తున్నాయి, అవన్నీ తెలుసుకున్నాం. సో మనం ప్రీవియస్ క్లాస్ లో అవన్నీ తెలుసుకున్నాం కదమ్మా. అలానే నెక్స్ట్ బేసిక్ టాపిక్ వచ్చేసరికి ఫంక్షన్స్. అసలు ఈ పైథాన్ లో ఫంక్షన్స్, సో పైథాన్ లో ఫంక్షన్స్ అనేవి ఎలా నడుస్తుంది, ఎట్లా మనం యూజ్ చేసుకుంటాం, ఇది అనే దాని గురించి ప్రెసెంట్ క్లాస్ లో తెలుసుకుందాం. అండ్ విల్ గో త్రూ సమ్ బేసిక్ ప్రోగ్రామింగ్. లైక్ నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో ఎలా అయితే థియరటికల్ చెప్పి ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను, ద సేమ్ వే ఈ క్లాస్ లో కూడా నేను అదే చేస్తాను. బికాస్ యూ గైస్ నీడ్ టు నో దట్ ఏంటి అంటే జస్ట్ థియరాటికల్ చేసేసి లేదా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే సరిపోదు. ఎందుకంటే మీకు థియరాటికల్ ఒకలా ఉంటుంది, ప్రోగ్రామ్ రాసినప్పుడు రెండు కలిపి ఒకేసారి చేస్తే యూ విల్ గెట్ టు నో దట్ ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా నడుస్తుంది, దానికి సంబంధించిన టాపిక్ మీద ప్రోగ్రామ్ అనేది మనం ఎలా రాస్తాము, ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. సో ప్రెసెంట్ మనం ఫంక్షన్స్ అనే టాపిక్ గురించి చూసుకుందాం. సో బేసిక్ గా ఫంక్షన్ అంటే ఏంటి ఇక్కడ ఉంది. ఏ ఫంక్షన్ ఈస్ అ రియూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ కోడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఒకసారి ఇంట్రొడక్షన్ లాగా చెప్తా చూడండి. ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం రిపీట్ గా సేమ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ అనేది రాస్తాం. సో ఇక్కడ ఏమవుద్ది, ఒకవేళ అదే టాస్క్ అనేది మెనీ టైమ్స్ కావాలనుకుంటే కోడ్ రిపీటెడ్ గా, అప్పుడు లెంతీ అవుతుంది, డిఫికల్ట్ టు మెయింటైన్ అవుతుంది, అలానే డిఫికల్ట్ టు డీబగ్ కదా. లైక్ ప్రీవియస్ లూప్స్ లో ఎలాగా, లూప్స్ అనేది ఎందుకు మల్టిపుల్ టైమ్స్ ఇలా రన్ చేయడానికి దీనికే కదా, సో అందుకని చెప్పి. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, రియూజబుల్ కోడ్ అన్నమాట. నాట్ జస్ట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇది రియూజబుల్, మీరు రియూజ్ కూడా చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు డిజైన్ చేశారు అంటే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ టాస్క్స్ ని ఇలాంటి వాటిని పర్ఫామ్ చేయడానికి కూడా ఇది యూజ్ చేసాం అన్నమాట. అంటే సేమ్ కోడ్ ని మళ్ళీ మళ్ళీ రాసేదానికంటే ఒకసారి రాసి ఒక ఫంక్షన్ లోపల రన్ చేయడానికి, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫంక్షన్ ని రీడ్ చేయొచ్చు. దానికోసం ఈ ఫంక్షన్ అనేది చెప్పాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఎ నేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ పర్టికులర్ టాస్క్. ఫంక్షన్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట. అదేం పర్ఫార్మ్ చేస్తుంది అంటే ఒక పర్టికులర్ టాస్క్ ని. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అలా చూసుకుంటే, లైక్ మిక్సర్ గ్రైండర్ ఉందనుకోండి, దాంట్లో వెజిటేబుల్స్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, గ్రైండింగ్ అవుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది, లైక్ వి గట్ ఎ పేస్ట్. ద సేమ్ వే ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది.
సో అసలు మనకి ఫంక్షన్స్ ఎందుకు కావాలి అంటే ఒక ప్రోగ్రామ్ ని 10 సార్లు ప్రింట్ చేయడానికి లేదా 10 సార్లు రిపీట్ చేయకుండా ఉండేదానికి మనం ఫంక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. అదే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనుకోండి, సింపుల్ గా డిఫైన్ గ్రీట్ అనో లేకపోతే సో అండ్ సో అని ఇచ్చి డైరెక్ట్ గా మనం గ్రీట్ అని రన్ చేసేయచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది, లెస్ కోడ్ అవుతుంది, బెటర్ రీడబిలిటీ అవుతుంది, ఈజీ మెయింటెనెన్స్ అవుతుంది. ఓకేనా అమ్మా? అర్థమైంది కదా, ఒక రీయూజబుల్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అడ్వాంటేజెస్ వచ్చేసరికి రీయూజబిలిటీ, కోడ్ రీయూజబిలిటీ కానీ, డూప్లికేషన్స్ రెడ్యూస్ అవ్వడం, మెయింటెనెన్స్ తగ్గడం, అలానే బెటర్ ఆర్గనైజేషన్స్, డీబగింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. అంటే ఈ డీబగింగ్ అంటే మీకు చెప్పా కదా, బగ్స్ అంటే మనకి ప్రోగ్రామ్ లో వచ్చే ఎర్రర్స్ ని, డీబగింగ్ అంటే ఆ ఎర్రర్స్ ని రిమూవ్ చేయడం. ఓకేనా? ఒక ఫంక్షన్ టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే అమ్మా, లైక్ ఒక ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని అర్థం. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడం. ఫంక్షన్ కాల్ అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం. పారామీటర్స్ అంటే ఫంక్షన్ లో ఇన్పుట్ ని డెఫినిషన్ చేయడం. ఆర్గ్యుమెంట్ అంటే వాల్యూ ఫంక్షన్ లో పాస్ అయిందని అర్థం. రిటర్న్ అంటే వాల్యూస్ ని రిటర్న్ బ్యాక్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ చూడండి. యూజర్స్ డిఫైన్ కీవర్డ్, ఎగ్జాంపుల్ గ్రీట్, ప్రింట్. ఫంక్షన్ కాలింగ్ మీన్స్ ఎగ్జిక్యూటింగ్ ఫంక్షన్, ఇప్పుడు అలా చెప్పా అది. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే వేరియబుల్స్ ఇన్సైడ్ ఫంక్షన్ డెఫినేషన్. ఆర్గ్యుమెంట్స్ అంటే డ్యూరింగ్ ఫంక్షన్ కాల్. లిస్ట్ అంటే మీకు తెలిసిందే కదా, నేను ప్రీవియస్ క్లాసెస్ లోనే చెప్పేశాను. అంటే లైక్ ఐ హావ్ టోల్డ్ యూ ఎర్లీ. సో ఒక ఫంక్షన్ స్ట్రక్చర్, ఒక ఫంక్షన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది, డిఫైన్ ఫంక్షన్ నేమ్ అండ్ కాంపోనెంట్స్ అని అన్నాం అనుకోండి. డిఫైన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అనే కదా. పరాన్సిస్ ఎందుకు అంటే ఇన్పుట్స్ ని రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో అలా అన్నమాట. కాలోన్ అనేది ఎందుకు వాడతాము అంటే లైక్ దిస్, ఇక్కడ ఉంది చూడండి మీకు స్క్రీన్ మీద. ఈ కాలోన్ ని మనం ఎందుకు వాడతాము అంటే ఒక ఫంక్షన్ బాడీని స్టార్ట్ చేయడానికి అని కూడా అనొచ్చు. ఇండెంటేషన్ అంటే తెలిసిందే కదా మీకు, స్పేసెస్ ఎట్లా ఇవ్వాలి ఎలాగనేది. సో ఇక్కడ ఫంక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే టైప్ హియర్ చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందమ్మా. యా యూ హ్యావ్ సీన్ దట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఐ జస్ట్ గివ్ దిస్ ఎమోజ్, సారీ ఈ సిగ్నల్ ఇస్తాను. ఫంక్షన్ డిఫైన్, ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఫంక్షన్ కాల్ అన్నమాట. ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏముంటాయి అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే పైథాన్ ద్వారా ఆల్రెడీ ప్రొవైడ్ అయినది. సో దిస్ ఇస్ కాల్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నమాట. ఆల్రెడీ ప్రొవైడెడ్ బై పైథాన్ కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఏమవుతుంది అంటే ఈ ఆల్రెడీ బిల్డ్ బై పైథాన్ అనేసరికి దీంట్లో ఆల్రెడీ ప్రింట్ అనేది ఇంకా ఇన్పుట్ లెంత్ టైప్ ఇంట్ ఫ్లోట్ స్ట్రింగ్ ఈ డేటా టైప్స్ ఉన్నాయి కదా. ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ సిస్టమ్ లో ఆల్రెడీ పైథాన్ లో అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తే చూడండి. మీకు మీకు నా స్క్రీన్ యా నా స్క్రీన్ విజిబుల్ గా ఉంది. సో ఇక్కడ మనం ఏమి ఇద్దామంటే లైక్ నేమ్ ఇచ్చి ఈక్వల్స్ టు ఇద్దాం. తర్వాత హైఫెన్ ఇచ్చి పైథాన్, ఆ తర్వాత ప్రింట్ ఇస్తాం, ప్రింట్ లెంత్ ఇస్తాం, అండ్ దెన్ వి గో ఫర్ లైక్ నేమ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, యాజ్ యూజువల్ కంట్రోల్ ఎస్ చేస్తాం. ఆ తర్వాత ఫైల్స్ లోకి యా మనం ఇక్కడ పాత్ ని ఎప్పుడు కూడా కాపీ చేసుకోవాలి. ఆన్లైన్ లో కంపైల్ చేసుకునేవారు వెల్ అండ్ గుడ్. అండ్ పైడ్రాయిడ్ లో వాళ్ళు తెలుసు కదమ్మా మీకు ఎలా రన్ చేయాలో. యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్ ని పైడ్రాయిడ్ లో రన్ చేయడమే. సిడి స్పేస్ కంట్రోల్ వి, తర్వాత పైథాన్ స్పేస్ hello డాట్ పై. ఓకే, ఇక్కడ చూసి 6 అని వచ్చింది. సో బేసిక్ గా 6 అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ కి లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. వన్ సెకండ్ మా, యా ఇక్కడ మనం ఏం అడిగాం, పైథాన్ కి లెంత్ అడిగాం. సో ఇక్కడ లెంత్ ఇచ్చింది చూసారా, పైథాన్ కి ఎన్ని లెటర్స్ PYTHON. సో అది 6 అన్నమాట. మీకు అర్థమైందా, పైథాన్ లెంత్ ని కౌంట్ చేసింది. నెక్స్ట్ చూసుకుంటే లైక్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే ప్రోగ్రామర్స్ ద్వారా అంటే మన ద్వారా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఒకసారి చూపిస్తాను. డిఫైన్, సారీ, డిఫైన్ వెల్కమ్ అండ్ దెన్ లైక్ హలో స్టూడెంట్. సో ఇది ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ ని డిఫైన్ చేస్తున్నాం. సో బేసిక్ గా ఏంటి అంటే మీకు ఇక్కడ ఎందుకు అవుట్పుట్ రాలేదు అంటే జస్ట్ డిఫైన్ చేసాం అనమాట, మనం ప్రింట్ చేయలేదు. అంటే మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం కానీ ఫంక్షన్ కాల్ చేయాలి కదా మరి. మీరు ఎవరు నోటీస్ చేశారో లేదో తెలియదు కానీ నేను కూడా నోటీస్ చేయలేదు, అంటే లైక్ మిగతా ఫ్యాకల్టీ లాగా
మీరు నోటీస్ చేస్తారని నేను చెప్పలేదు, అలా ఏం కాదు, కానీ నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, లైక్ డిఫైన్ ఒకటే చేశాను, కాల్ చేయలేదు అని. సో ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం కదా. డిఫైన్ చేసుకున్న తర్వాత మనం ఫంక్షన్ కాల్ కూడా చేయాలన్నమాట. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో పారా పారామీటర్స్ అంటే ఏంటి? సో బేసిక్ గా పారామీటర్స్ అనేవి ఒక వేరియబుల్స్ అన్నమాట. అవి ఏం రిసీవ్ చేసుకుంటాయి అంటే వాల్యూస్ ని రిసీవ్ చేసుకునే దాన్ని పారామీటర్స్ అని అంటాం. సో ఫంక్షన్ కాల్ అంటే లైక్ గ్రీట్ సిరి అని ఇచ్చాం అనుకో, అక్కడ హలో సిరి అని అవుతుంది. దట్స్ కాల్డ్ ఫంక్షన్ కాల్ అన్నమాట. అలానే ఫంక్షన్ కి పారామీటర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సారీ, ఆర్గ్యుమెంట్ కి పారామీటర్ కి ఏంటి అంటే, పారామీటర్ అనేది ఒక నేమ్ అన్నమాట. ఆర్గ్యుమెంట్ అనేది ఒక సిరి అని, లైక్ డిఫైన్ గ్రీట్ నేమ్ అని ఇచ్చాం అనుకోండి, ఆ నేమ్ అనేది పారామీటర్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే వాల్యూ ఉంటది కదా, గ్రీట్ అనేది అప్పుడు ఏమవుతుంది, సిరి అని ఇచ్చాం కదా, ఆ సిరి అనేది ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఓకే. ఇలా అన్నమాట. సో మీకు ఒక ప్రోగ్రామ్ అనేది ఇస్తాను. ఈ నేను ఇప్పుడు ఇచ్చే ప్రోగ్రామ్ లో మీకు ఏమేమి ఉంటాయి అంటే, లైక్ ఫంక్షన్ డెఫినిషన్స్ కానీ, ఫంక్షన్ కాలింగ్ కానీ, పారామీటర్స్, రిటర్న్ స్టేట్మెంట్, కండిషనల్, మల్టిపుల్ ఫంక్షన్స్, యూజర్ ఇన్పుట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో నేను ఒక పెద్ద ప్రోగ్రామే ఇస్తాను మీకు. మీరు టైప్ చేయండి. ఓకే, నేను జస్ట్ లైక్ నేను ఏం చేస్తాను అంటే నేను టైప్ చేస్తాను. వన్ థింగ్ ఐల్ డూ. డిఫైన్ గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నమాట. అంటే మనం స్టూడెంట్ డీటెయిల్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రీవియస్ గా కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం. అది ఏంటి అంటే ఎలిజిబిలిటీ కోసం.
సో నేను ప్రోగ్రామ్ టైప్ చేయడం కంప్లీట్ అయింది. సో నేను నా స్క్రీన్ సడన్ గా హ్యాంగ్ అయ్యి ఆగిపోయింది స్క్రీన్ షేర్ మధ్యలో. సో నేను టైం ఇస్తున్నా లైక్ 10 minutes ఫర్ ద కంప్లీట్ ప్రోగ్రామ్ టు టైప్. మరి జూమ్ ఇన్ చేస్తే జూమ్ అవుట్ చేస్తుంటే మీకు కనిపించదు, సో చూపిస్తున్నా. అది స్క్రోల్ ఫర్ 5 minutes to 5 minutes. అందరూ కూడా ప్రోగ్రామ్ ని టైప్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ హ్యాష్ ఇచ్చి నేను ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ గ్రేడ్ అలా ఇచ్చా కదా, మీరు అదేమీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. అది అందరికీ మ్యాండేటరీ అయితే కాదు. జస్ట్ మీకు నేను అర్థం చేయడం, ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుందని నేను ఆ, అక్కడ ఇచ్చాను అనమాట. జస్ట్ లైక్ ఏ కమెంట్స్ అనమాట. ఓకే, యూ గైస్ డోంట్ నీడ్ టు టైప్ దట్ కమెంట్స్.
సో మీకు ఇక్కడ స్క్రీన్ ఇంకా కొంచెం మినిమైజ్ చేస్తున్నానమ్మా. చూడండి ఇక్కడ కూడా. మీరు ఎక్కడైనా నేను హ్యాష్ ఇచ్చి ఫంక్షన్ టు చెక్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అది ఇచ్చినప్పుడు మీరు అవి టైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ టైప్ ద డెఫినేషన్ చెక్ అండర్ స్కోర్ స్కాలర్షిప్ అనమాట. అండ్ నేను ఎక్కడెక్కడైతే ఎలాంటి స్పేసెస్ ఇచ్చానో అవన్నీ కూడా మీరు ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే అమ్మా, మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ గా ఈ ప్రోగ్రామ్ లో ఏంటి అంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. అంటే లైక్ ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాలింగ్, పారామీటర్స్, రిటర్న్ స్టేట్మెంట్స్ కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్, మల్టిపుల్ ఫంక్షన్స్, యూజర్ ఇన్పుట్స్. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా ఈ ప్రోగ్రామ్ లో ఏంటి అంటే గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా. సారీ, ఫస్ట్ ఎక్కడ యా, గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంది కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఇన్పుట్ కింద స్టూడెంట్ కి నేమ్ ఇస్తాం అనమాట. అలానే మార్క్స్, అలానే అటెండెన్స్. మనం ఇవన్నీ ఎంటర్ చేసినప్పుడు అక్కడ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మీకు ప్రీవియస్ గా నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను గుర్తుందా? లైక్ మనం అక్కడ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీకో దేనికో చెక్ చేయడానికి చేసాం. సో దాంట్లో క్యాలిక్యులేషన్ గ్రేడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి, వాళ్ళ మార్క్స్, అటెండెన్స్, నేమ్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి గ్రేడ్ అనేది మనం ఇస్తాం. తర్వాత రిజల్ట్స్ చెక్ చేసుకుంటాం. ఏంటి, డిఫైన్ చెక్ రిజల్ట్స్. సో ఇక్కడ ఏం చెక్ చేస్తామంటే రిజల్ట్స్ ని చెక్ చేసుకుంటాం. అయితే పాసా లేకపోతే ఫెయిల్ అని. ఓకే. అంటే బిలో 35 వస్తే దే ఆర్ ఫెయిల్ అండ్ అబౌవ్ 35 వస్తే దే ఆర్ పాస్. తర్వాత ఏమో స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ. అంటే ఒకవేళ మార్క్స్ అనేవి అబోవ్ 85 అండ్ అటెండెన్స్ అనేది 90 వస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అనమాట. అంటే వాటికంటే బిలో వస్తే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. అక్కడ అవుట్పుట్ మనకి ఎలా వస్తుందంటే అబోవ్ వస్తే ఎలిజిబుల్ అని, బిలో వస్తే నాట్ ఎలిజిబుల్ అని. అండ్ ఐ మీన్ లైక్ ఫంక్షన్ ఎలా రిపోర్ట్ ని ఎలా డిస్ప్లే చేస్తాము అంటే లైక్ డిఫైన్ డిస్ప్లే రిపోర్ట్ ఎలాగా, నేమ్, మార్క్స్ అండ్ అటెండెన్స్. సో అలానే ఇక్కడ చూడండి, రిజల్ట్ చెక్ రిజల్ట్ చేస్తాం, గ్రేడ్ క్యాలిక్యులేట్ గ్రేడ్, తర్వాత స్కాలర్షిప్ చెక్ స్కాలర్షిప్ అంటే మార్క్స్ అండ్ అటెండెన్స్. సో ఇదంతా క్రియేట్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ కి వచ్చేసరికి డిఫైన్ చేస్తాం ఏమని. సో ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుంటాం అనమాట. పైథాన్ స్పేస్ hello.py. ఓకే. ఏంటి రన్ అవ్వట్లేదు, ఒకసారి ఆగండి.
సో ఇక్కడ చూసారా, ఇప్పుడు ఎందాకంటే నేను జస్ట్ లైక్ ఐ మీన్ ఏమంటారు దాన్ని, రూటర్ సారీ పాత్ లొకేషన్ అనేది ప్రాపర్ గా నేను చేయకపోవడం వల్ల జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మీకు ఇక్కడ అవుతుంది కదా. సో బేసిక్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం స్టూడెంట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటాం. స్టూడెంట్ నేమ్ సాయి ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మార్క్స్ వచ్చేసరికి 98 ఇద్దాం. అటెండెన్స్ పర్సంటేజ్ అనేది 92 ఇద్దాం. ఓకే. సో ఈ పర్సన్ చూసారా రిపోర్ట్ కార్డ్ అనేది ఎలా ప్రింట్ అయిందో. ఇక్కడ మనం ఏమేం ఫంక్షన్స్ వాడాం, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, పారామీటర్స్, అండ్ ఆల్సో ఫంక్షన్ పారామీటర్స్, అలానే ఆర్గ్యుమెంట్స్ కానీ రిటర్న్ వాల్యూస్ కానీ నెస్టెడ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసాం అనమాట. సో చూడండి, ఇక్కడ ఫంక్షన్ టు గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాం. ఆ తర్వాత ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ గ్రేడ్. సో స్టూడెంట్ డీటెయిల్స్ లో మనం ఏమేమి ఇచ్చాం, ఫస్ట్ నేమ్ అడిగింది, నేమ్ ఇచ్చాం. తర్వాత మార్క్స్ ఎంటర్ చేయమన్నారు, మార్క్స్ ఇచ్చాం. ఆ తర్వాత అటెండెన్స్ పర్సంటేజ్ అడిగారు, అది కూడా ఇచ్చాం. ఆ తరువాత వాళ్ళ గ్రేడ్ ని, వాళ్ళ రిజల్ట్స్ ని, వాళ్ళ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీని, వాళ్ళ రిపోర్ట్ ని డిస్ప్లే చేసింది అనమాట. సో ఆ రిపోర్ట్ లో ఏమేమి వచ్చింది, స్టూడెంట్ నేమ్, మార్క్స్, అటెండెన్స్, రిజల్ట్, గ్రేడ్, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ. అర్థమైంది కదమ్మా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈ రోజు క్లాస్ లో మనం ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ గురించి తెలుసుకుందాం. అండ్ నేను ఇచ్చే ప్రతి ప్రోగ్రామ్ ని మీరు రన్ చేయాలి, టైప్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా అమ్మా. థ్యాంక్ యూ.